కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందాల పోటీలను రాజకీయ పార్టీలు అలాగే ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక మిస్ వరల్డ్ పోటీలు అవసరం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నాయి. అందాల పోటీలతో ఏ మహిళ కూడా అభ్యున్నతి సాధించలేరంటున్నారు. రాష్ట్రంలో వైద్య విద్య సరిగ్గా అందక వెనుకబడిపోతున్నారని వాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామ్రాజ్యవాద సంస్కృతి ద్వారా మహిళలను అంగడి సరుకుగా చేసి కొన్ని కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయని ప్రజా సంఘాల నాయకురాళ్లు మండిపడ్డారు. ఇక పురుష సమాజంలో సగభాగం మహిళ అయినప్పుడు అందాల పోటీల అవసరం ఏముంటుందని కూడా ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాల మహిళా నాయకురాలతో మా సిద్దిపేట ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రోజుల నుంచి మన తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అందాల పోటీల వల్ల ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది, అసలు మహిళలు ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. ఈ అందాల పోటీ మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి, ఇప్పుడు ఆ తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహిస్తుంది, మీ అభిప్రాయం ఏంది దీని మీద? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందాల పోటీలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా సిద్దిపేట జిల్లా కమిటీ నుండి మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. దేశంలో మహిళల్ని రెండో తరగతి పౌరాలుగా చూస్తున్నారు. చూస్తున్న తరుణంలో ఇప్పటికే మహిళలు అనేక వివక్షతలకు హింసలకు గురవుతూ ఉన్నారు. ఈ వివక్షతను అరికట్టడం కోసం సామాజిక స్పృహతో అందరూ ఆలోచించాలి. ఆ విధంగా కాకుండా ఈరోజు మహిళల్ని వెనక్కి నెట్టేసే విధంగా వాళ్ళ అందచందాలపై పోటీలు నిర్వహించడం కాకుండా మహిళలు ఎదగడానికి వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఏ రకంగా అంటే విద్య ఉపాధి పురుషులతో సమానంగా జీవించే ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు మహిళ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అనేక రూపాలలో ఈరోజు మహిళలు సాధించలేదేం లేదు. ఆకాశంలో అంతరిక్షంలో అడుగుపెట్టిన సందర్భం ఉంది. రీసెంట్గా ఈ యుద్ధం జరుగుతున్న తరుణంలో మహిళలే కీలక పాత్ర పోషించి యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాంటి మహిళల్ని ఇట్లాంటి అందవికారంగా ఈ అందాల పోటీలు పెట్టడం ఏందని మేము మహిళా సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అనేక సమస్యలు ఉన్నాయి. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లేదని చెప్తుంది. ఈ అందాల పోటీలు నిర్వహించడానికి ఎట్లా వచ్చినాయని మేము అడుగుతా ఉన్నాం. ఈ అందాల పోటీ వల్ల మనకు చాలా వస్తున్న ఆదాయం ఉండొచ్చు, కానీ దానివల్ల మనం చాలా వెనుకబడిపోతున్నాము. ఈ సమాజానికి మనం ఏమి ఇస్తున్నాము? విద్య ఇవ్వాలి, ఆరోగ్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇలా అందాల పోటీని ప్రోత్సహించడం వల్ల వెనుకబడిన పిల్లలు, ఆడపిల్లలు కానీ ఎవరు కానీ వాళ్ళు అయితే ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికే. అలా కాకుండా ఉపాధి హామీలు కల్పించాలి. లేకపోతే మళ్ళీ ఎవరికైనా స్వయం ఉపాధిలో వాళ్ళకి రుణాలు ఇవ్వాలి. రుణాలు ఇవ్వడంలోనేమో కోసుక తినండి, అలా అనండి, నన్ను కాల్చుకుంటారా, కోసుకుంటారా, కూర వండుకుంటారా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పథకాలు విడుదల చేయడానికి ఒకటో రెండో పథకాలు విడుదల చేసి మొత్తం విడుదల చేశాము అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఒకటే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశంలో మహిళలకు సగభాగం ఉంటుంది. రెండో పౌరాలుగా మహిళలను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అందాల పోటీల ద్వారా పెద్దగా మహిళలకు ఒరిగేది ఏమి ఉండదు. మహిళల పక్షాన ఏదైనా చేయాలనుకుంటే విద్య, వైద్యం, అలాగే మహిళలకు సంబంధించిన ఎన్నో ఉపాధి విద్యారంగంలో కూడా అవకాశాల మీద చూపించవచ్చు. ఒక మహిళల్ని ఆటబొమ్మగా, అందబొమ్మంగా వక్రించేటటువంటి వ్యవహారం ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రజా సంఘాల వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి 6 టీవీ సిద్దిపేట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నా